ఉద్యోగాల విషయం కాడ మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా బడ్జెట్ లేకపోతే ఎన్ని విగ్రహాలు పనికిరానటువంటి ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలు ఎంత బడ్జెట్ కేటాయించారు వాళ్ళ విగ్రహాలకు. ఇదంతా కాదా అన్న. ఒకటి మేమేమంటున్నామంటే ఇప్పుడు 7,437 పోస్టులతోటి వారు రిలీజ్ చేసిర్రు. ఒక పక్కనేమో వయో పరిమితి పెంచలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లేవు, వయో పరిమితి పెంచారు. 34 సంవత్సరాలు వాళ్ళు పెంచారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు తగ్గించారు. వయో పరిమితి వ్యాలిడిటీ అయిపోయింది. గతంలో కూడా మీరు 34 సంవత్సరాలకు ఏదైతే పెంచారో కనీసం ఆ 2 సంవత్సరాలు పెంచితే అయిపోతుంది కదా. అసలు 2 సంవత్సరాలు ఏ ఉద్దేశంతో పెంచారు? మీరు పెంచిన నోటిఫికేషన్, మీరు పెంచిన ఏజ్ నే మేము అడుగుతున్నాం. మీకు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు నోటిఫికేషన్ పెంచండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక పక్క అసలు ఎంత అన్నా నిజంగా ఇప్పుడు నిరుద్యోగులు అందరు కనుక రోడ్ల మీదకు వస్తేనంటే అంటే చాలా ఇష్యూ అవుతుంది అన్న. చాలా మంది వేరే గ్రామాలు ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ బయలుదేరారు. ఎన్ని మెసేజ్లు వాట్సాప్ గ్రూప్స్ వాళ్ళకి చూడండి అన్న. మీరు పిల్లలు ఏడుస్తా ఉన్నారు, మెసేజ్ చేస్తా ఉన్నారు, మేము హైదరాబాద్ వస్తున్నామన్నా తడవబేడ తెలుసుకుంటాం. ఎందుకంటే మేము ఎన్నో 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం. గతం లోపల జియో 46 వల్ల ఆ లాంగ్ జంప్ అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ లాంగ్ జంప్ 4 మీటర్లు ఉండదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి 4 మీటర్ల గవర్నమెంట్, అది 4 మీటర్లు అనేది 3.8 కి తగ్గించాలని చెప్పి దానివల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు, మెరిట్ అభ్యర్థులు నష్టపోయారు. సో ఆ విషయం కాడ, ఈ లాంగ్ జంప్ విషయం కాడ, జియో 46 వల్ల ఇవన్నిటికాడ నష్టపోయినాం. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఖచ్చితంగా ఏ పోస్ట్ హాఫ్ మార్క్ తోటి మిస్ అయిన వాళ్ళు 100,000 మంది ఉంటారన్న. వాళ్ళు ఎన్ని పోస్టులు వేసినా కూడా మెరిట్ లో ఉంటాడు. ఇప్పుడు మెరిట్ లో కొట్టుకుందామని ఉంటారు. నువ్వు తీసుకుపోయి డిస్టిక్ కనీసం ఎస్ఐ పోస్టులు మహబూబ్ నగర్ లో మొత్తం 4 ఇస్తే క్యాస్ట్ పరంగా బీసీడీలో ఒక్క పోస్ట్ కూడా లేదు. ఇన్ని 4 సంవత్సరాల నుంచి ఓన్లీ ఆ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూసుకుంటుంటే ఇప్పుడు మా పరిస్థితులు ఏందన్నా. ఒక పక్కనేమో ఇంకా ఎన్ని రోజులు, ఇప్పుడు చాలా 3 months నుంచి తెలుసుకున్న వాళ్ళు ఎట్లన్నా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీదకి వెళ్ళి పడి వచ్చినాం. కనీసం 14,000 పోస్టులు అన్న, 14,000 అన్నారు కదా, 14,300 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది అని చెప్పారు. తర్వాత 19,000 లేకుండా కూడా 14,000 నోటిఫికేషన్ వేస్తారేమని చెప్పి మేము ఎదురు చూసినాం. అవే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులు అందరూ మళ్ళీ ఒక పక్క నిరుద్యోగులేమో వయో పరిమితి బాధితులు అటు సైడ్, 46 వాళ్ళు ఇటు సైడ్, మళ్ళీ ఈ 3 హైదరాబాద్ రంగారెడ్డి మల్కజ్గిరి, హైదరాబాద్, సైబరాబాద్ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ వేస్తారంట. మళ్ళీ ఇది ఎక్కడ విభజించిండు మొత్తం. హైదరాబాద్ లో సగం పోస్టులు, నిజానికి 14,000 పోస్టులు డెఫినెట్ గా ఉన్నాయి అన్నారు. 14,300 పైచిలుకు పోస్టులు అన్నిటిని కూడా విడుదల చేయడానికే సిద్ధంగా ఉన్నారు. కానీ 7,400 పోస్టులు మాకు ఇచ్చేసి మిగిలిన పోస్టులని హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్రోళ్లకు సంబంధించి సెటిలర్స్ పిల్లలు ఎక్కడైతే హైదరాబాద్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ మోతాదులో పోస్టులు ఇస్తామనే ఒక దురుద్దేశంతో మాత్రమే రిలీజ్ చేసిందని చెప్పి మాకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే మా బతుకులు అన్నిటి కూడా ఆగమైపోతున్నాయి. ఇంకా మేము రోడ్ల మీదకి ఇంకెన్ని రోజులన్నీ రోడ్ల మీదకి అన్నా. మేము ఏమనుకున్నామంటే రోడ్ల మీదకి వస్తేనన్నా డెఫినెట్ గా వీళ్ళు ఫస్ట్ 5,000 అన్నారు, ధర్నాలు చేస్తే రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల మీద కేసులు పెట్టి లాస్ట్ కి 7,437 పోస్టులు పెంచారు. అది కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం తప్పులే. ఎంత అంటే మీకు చెప్తానా, మెన్సురేషన్ కు తేడా తెలియదు వాళ్ళకు. ఇంత నోటిఫికేషన్ ఇంత సర్వ తప్పులు ఉంటే ఇక వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ రాంగ్ క్వశ్చన్లు ఎన్ని ఇస్తారో మళ్ళీ అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ రాంగ్ క్వశ్చన్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తుంది? ఎక్స్పర్ట్ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు ఏదంటే అదే, ఇక ఆన్సర్ అదే ఉంటది. ఇక అదొకటి పెద్ద నోటిఫికేషన్ లోనే ఇన్ని సర్వ తప్పులు ఉంటే మీరు ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థులు ఇప్పుడు ఎట్లా అంటే 13 లక్షల మంది కానిస్టేబుల్ ఎస్ఐ నమ్ముకొని ఉన్నారు అన్న. వేరే ఏ ఉద్యోగాలు పడ్డానికి కూడా అప్లికేషన్ చేయరు. సో ఇంత నమ్ముకొని ఉంటే ఎంత మంది జీవితాల మీద పుట్టనుడతారు అన్న. గతం లోపల 46 జీవో తీసుకొస్తే 20-30 మంది అభ్యర్థులు లెటర్లు రాసి మరీ చనిపోయారు. కనీసం అటువంటి ఇష్యూ రావద్దంటే లాంగ్ జంప్ తీసేసి లాంగ్ జంప్ తగ్గించేసి వయో పరిమితిని పెంచేసి కనీసం ఈ ఖాళీగా 14,000 పోస్టులన్నా భర్తీ చేస్తే అయిపోతుంది అన్న. ఎందుకు మరి వీళ్ళు మళ్ళీ అదే విధంగా పోతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒక పక్కనేమో యువతకు అవకాశాలు ఇవ్వాలి, యువత అనే దేశానికి వెన్నుముకనే డైలాగులు కొడతాడు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి యువతనేమో అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము న్యాయబద్ధం ఇప్పుడు బలమూరు వెంకట అన్న వినతి పత్రాలు ఇస్తున్నాం, నేను ట్రై చేస్తా అంటాడు. ఎన్ని వినతి పత్రాలు ఇవ్వాలి ఆయనకు? 3 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన వినతి పత్రాలే 100 వరకు ఉంటాయి. ఆయన చదివిండో లేదు, తీసుకుంటాడు, ఫోటో తీస్తాడు, వాడేస్తాడు. ఇక ఇంకేమని చెప్తాం, ఎవరికని చెప్తామన్నా? వాళ్ళు కలిసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. 2 రోజుల వాళ్ళు మాత్రం ఇంకా అప్లికేషన్ డేట్ ఇవ్వలేరు. కాబట్టి ఇమీడియట్ గా ఆ పోస్టులు అన్నిటిని కూడా, ఖాళీ ఉన్న పోస్టులన్నీ ఆ 19,000 పోస్టులను రిలీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వయో పరిమితి డెఫినెట్ గా పెంచాలి. వయో పరిమితి కూడా పెంచకుండా పోస్టులు ఇవే కనుక ఇస్తున్నంటే రాష్ట్రం మాత్రం అగ్నిగుండం అవుతుంది అన్న. నిజంగా పోలీస్ అభ్యర్థులు మాత్రం చాలా అంటే చాలా ఆవేదన గురై ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఇక స్పందించదన్న ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? ఇక పోలీసు వాళ్ళని పెట్టి అరెస్టులు చేసి ఇది చేస్తా ఉంటే వయోపరిమితి పెంచండి అని చెప్పి నిన్నటి వరకు బలమూరు వెంకటన్న కలిసిరంట. సరే ట్రై చేస్తాను అంట. మార్నింగ్ నుంచి ఆయన కాల్ లిఫ్ట్ చేస్తలేడంట. మార్నింగ్ నుంచి బలమూరు వెంకట కానీ అద్దంకి దయాకర్ వీళ్ళెవరు కాల్ లిఫ్ట్ చేయకపోతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి చాలా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు. పోలీసు వాళ్ళు బయట గేట్లు వేసేసి చాలా మంది బయట గుంపులు పోలీస్తలేరంట. ఎన్ని రోజులని మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇది చేసే ప్రయత్నం చేస్తారు? కాబట్టి డెఫినెట్ గా ఈ 19,000 ఉద్యోగాలు మాత్రం 100% భర్తీ చేయాలన్న వాళ్ళు ఒకటే మాట అంటారు, విడతల వైజ్ గా భర్తీ చేస్తాం. ఇప్పుడు 7,000 ఉద్యోగాలు తొందరగా కంప్లీట్ చేసేసి ఎలక్షన్ మళ్ళీ కొన్ని ఉద్యోగాలు ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. మేము ఇప్పటికే మేము ఆర్థికంగా మానసికంగా కుమిలిపోయి ఉన్నామంటే ఇంకా 1 year వరకు ఇంకెవరు ఆశలు పెట్టుకుని ఉంటారన్నా? ప్రిపరేషన్ ఎట్లయితే ఇంకా 1 year వరకు, అప్పటి వరకు వయో పరిమితి ఉండాలి కదా, ఆర్థికంగా ఇంటి వాళ్ళు సహకరించాలి కదా. ఒకటిసారి ఇప్పుడు గత గవర్నమెంట్ మోసం చేసిందిరా ఆయన, మాకు ఒక తరాన్ని నాశనం చేసిందిరా ఆయన అంటే నువ్వు వచ్చి మళ్ళీ ఒక తరాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కొత్తోళ్ళకి అవకాశం ఇవ్వాలంటే కొత్తోళ్ళు ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళకు నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళకి అవకాశం అంటే మా తరాన్ని నాశనం చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తావు ఇప్పుడు. కాబట్టి మేమేమంటున్నామంటే 19,000 ఉద్యోగాలు భర్తీ చేయండి, లేకపోతే మా జీవితాలు ఆగమైతాయి. మా జీవితాలు ఆగమైతాయంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా మిమ్మల్ని ఏం చేయాలనో అది చేస్తాం. అయితే ఓకే గోపీనాథ్, ఇప్పుడు ఇది ఎవరైతే ఈ బల్మూరు వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వీళ్ళంతా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ప్రతిసారి సెంట్రల్ లైబ్రరీకి రావడం కానీ, అశోక్ నగర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం కానీ, ఓయూకి వెళ్ళి విద్యార్థులకు మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తాం, మేము నోటిఫికేషన్ రిలీజ్ చేపిస్తాం అని చెప్పి మీ వెంట వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు ఇద్దరు కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు క్యాబినెట్ హోదాను కూడా కలిగి మొన్ననే వాళ్ళకి క్యాబినెట్ హోదా కూడా వచ్చింది. వాళ్ళు బాగానే ఉన్నారు. మరి మీరు వచ్చి మమ్మల్ని బతిమిలాడారు, మమ్మల్ని చేయించారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మీరు ఎందుకు పోట్లాడట్లేదు? మీరు వచ్చింది విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగులను బేస్ చేసుకునే ఉద్యమాలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు మా పైన మీరు మీ యొక్క గవర్నమెంట్ తోటి క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు అడగట్లేదు? అడుగుతున్నాం సార్, చాలా సార్లు అడిగాం. అద్దంకి దయాకర్ గారిని అడిగాం, బలమూరు వెంకట గారిని కూడా అడుగుతానే ఉన్నాం, కానీ స్పందించట్లేదు కదా. వీళ్ళు అప్పుడు మా కోసం పోరాడుతున్నాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఉద్యోగాల కోసం పోరాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది మాకు. అప్పటి వరకు మీకోసమే పోరాడుతున్నాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికించి మాతో ఓట్లు వేయించుకొని మా ఓట్ల మీద గద్దెనెక్కారు. వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఈ ప్రజలు, ఈ పిల్లల ఉద్యోగాలు వీళ్ళు ఎక్కడ పోయినా సరే పర్లేదు అనే ఒపీనియన్తో వాళ్ళు ఉన్నారు. 100 సార్లు బలమూరు వెంకట గారిని కానీ, అద్దంకి దయాకర్ గారితో కానీ చాలా మంది నిరుద్యోగ పిల్లలు కాంటాక్ట్ లోనే ఉన్నారు. వాళ్ళు స్పందించట్లేదు, ఎటువంటి స్పందన కాదు కదా, ఫోన్ ఎత్తే పరిస్థితి కూడా లేదు. అసలు వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. 100 సార్లు అడిగాం, వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. వాళ్ళే కాదు, చాలా మంది మంత్రులు కానీ ఎవరు మమ్మల్ని కలవడానికి ఇష్టపడట్లేదు. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మాతో చర్చలు చేయండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, 1,00,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఏంటి, ఏ శాఖలు ఎన్ని ఇస్తారో, ఎక్కడున్నాయో మేము చూపిస్తాం, మీరు కూడా చెప్పండి అని చెప్పి మేము చర్చలకు సిద్ధం అని చెప్పినా సరే ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కూడా కలిసే పరిస్థితి లేదు. నిరుద్యోగులతోటి వినతి పత్రాలు 100లో 1000లో ఇచ్చామంటే చాలా సార్లు కలిసినట్టే కదా సార్. మేము వాళ్ళనే కాదు, అపోజిషన్ వాళ్ళని కలిసాం, వాళ్ళని కలిసాం. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. మమ్మల్ని గతంలో మోసం చేసిన పార్టీలని కలిసాం, ఇప్పుడు మోసం చేస్తున్న పార్టీలని కలుస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరిని మా ఆవేదన చెప్పుకుంటూనే ఉన్నాం, మా ఆక్రోశాన్ని, ఆవేదాన్ని వాళ్ళకి వినిపిస్తూనే ఉన్నాం, కానీ ఎవరు స్పందించట్లేదు సార్ మా గురించి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతి రాజకీయ పార్టీ మమ్మల్ని మోసం చేసిన రాజకీయ పార్టీనే ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉన్నాయి, కానీ నిరుద్యోగులు ఎప్పటికీ మోసపోతూనే ఉన్నారు సార్. ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాంట్లో నిరుద్యోగులే విక్టిమ్స్. ఎక్కడ చూసినా సరే రాజకీయ నాయకులు అక్యూజ్డ్. ఇన్నిసార్లు మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మేమే. అయితే గోపీనాథ్, ఇప్పుడున్నటువంటి సీఎం నేను జెన్జీ సీఎం అని చెప్పి చాలా మంది అంటున్నారు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలి, యువతకి అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళ వయో పరిమితి కూడా తగ్గించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన సొంత రాష్ట్రంలోనే నిరుద్యోగుల పైన ఎందుకు ఆయన ఫోకస్ చేయలేకపోతున్నాడు? సరే గవర్నమెంట్ ఉద్యోగాలు సరే, మీ దగ్గర బడ్జెట్ లేదు, ఉద్యోగాలు సరే అని చెప్పి ఆపండి, కానీ ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ రంగంలో కూడా ఎందుకు ఉద్యోగాలను క్రియేట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు? అసలు ఏమైనా చేతనైతే కదా సార్ ఈ కాంగ్రెస్ కి. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కరెక్ట్ గా చేసింది? ఈ తెలంగాణకి 2.5 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వచ్చి. ఏమన్నా ఒక మంచి కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ప్రైవేట్ రంగానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు ఉన్నాయి? అసలు ఏం చేశారు వీళ్ళు? వీళ్ళ వల్ల ఏమీ చేత కాదు. ఏమీ చేతగాంది కాక ఖాళీగా ఉన్న పోస్టులు నింపటం కూడా, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులు కూడా నింపడం చేత కాదు.
ఆయన జెంజీ సీఎం అని ఎలా చెప్పుకుంటున్నారో నాకు తెలియదు, కానీ జెంజీ సీఎం ఎలా అవుతారు సార్? ఆయన ఒక ఇక ఆయన గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. ఆయనకి తూ అంటే తారాదు, ఆయనకి ఏమీ తెలియదు, ఫస్ట్ తెలియదు, కానీ నియంతృత్వం మాత్రం ఉంది. నేను ఒక రాజుని, నేను హిట్లర్ని అని ఫీల్ అవుతాడు తప్ప ఆయనకి అసలు ఏం తెలియదు వాస్తవానికి. ఆయన వల్ల ఏమీ కాదు. రైట్. ఇక వెంకటేష్ గారు, ఇప్పుడు ఏదైతే మొన్న ఈ తెలంగాణ ఎంట్రీన్ పార్టీ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిరుద్యోగులు ప్రకటించారు. మన పార్టీ ప్రస్తావన ఇప్పుడు ఆ పార్టీ ప్రకటించిన కొద్ది రోజులకి ఈ అరకొర నోటిఫికేషన్ అయితే వచ్చిన ఉద్యోగాలతోటి. మీరు మరి ఎట్లా ముందుకెళ్తారు? అసలు ఆ పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు తెలంగాణ ఎంట్రీన్ పార్ట్ అంటే ఢిల్లీలో జెంజీ తరాలో నిరుద్యోగులందరూ కూడా ఏకమై విద్యా వ్యవస్థకు సంబంధించి నీటు వైఫల్య పేపర్ లీకేజ్ పై చాలా మంది ఢిల్లీ దగ్గర ధర్నా చేస్తే లాస్ట్ కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అదే తరాలు ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నిరుద్యోగులను ఉద్దేశించి వ్యవస్థ వైఫల్యాలను నిరుద్యోగులపై చూపెట్టి వాళ్ళు బొద్దింకలు పరన్న జీవులు అని చెప్పి ఎప్పుడైతే ఆయన కామెంట్ చేసిండో అప్పుడే కాక్రోచ్ పార్టీ అని చెప్పి అభిజిత్ దీప్కే గారు పెట్టిండు. దేశంలో ఉన్నటువంటి జంజీలందరూ ఐకమత్యంతో వేసి విద్యా వ్యవస్థపై రాజకీయ నాయకులు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కానీ అవినీతి పరంగా అన్ని విషయాలపైన జంజీలందరూ ఏకమై వ్యవస్థలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని భ్రష్టు పట్టించకపోయిన దాన్ని